హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈజీగా ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఎలా చేసుకోవాలో సింపుల్ మెథడ్లో చెప్తాను. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అందులోకి నెయ్యి వేసుకొని బాగా మరిగాక మీ దగ్గర బిర్యానీ సామాన్లు ఏముంటే అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయ్యాక అందులోనే పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని బాగా దగ్గరికి మగ్గనివ్వండి. మష్రూమ్స్ బాగా క్లీన్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తాయి. క్లీనింగ్ మెథడ్ కూడా కావాలంటే మష్రూమ్స్కి కామెంట్ చేయండి, వీడియో పెడతాను. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత శుభ్రం చేసుకున్న మష్రూమ్స్ని తీసుకొని పెనంలో వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అటు ఇటును బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బాస్మతి బియ్యంతో నేను దమ్ బిర్యానీ చేస్తున్నాను. అందుకు ఒక గ్లాస్ బాస్మతి బియ్యాన్ని తీసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. వాటర్లో నానబెట్టుకున్నాం అనుకోండి ముందుగాన బేగా రైస్ కుక్ అవుతుంది, టేస్ట్ చాలా బాగా వస్తుంది. మష్రూమ్స్లో సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోండి. పక్కన పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఎక్కువ వాటర్ పోసుకొని బిర్యానీ సామాన్లు వేసుకొని తర్వాత అందులోని ఉప్పు ఎక్కువ వేసుకోండి. బియ్యానికి పడితే రుచి చాలా బాగుంటుంది. అందులో కొంచెం ఆయిల్, కొత్తిమీర, నెయ్యి వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అందులోకి బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఆ నీరుని చాలా బాగా మరిగించాలి. బాగా మరిగితే టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా మరగాలి. అందులోకి పక్కన మష్రూమ్స్ కర్రీ కూడా బాగా ప్రిపేర్ చేసుకోండి. మష్రూమ్స్ ఉడికిపోతే టేస్ట్ చాలా బాగుంటుంది. అందులోకి గరం మసాలా, మష్రూమ్ మసాలా, బిర్యానీ మసాలా వేసుకొని బాగా మగ్గనివ్వండి. బాగా కలుపుకొని వేసుకోవాలి. అందులోకి బిర్యానీ మసాలా కూడా వేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. దగ్గరికి ఉడకనివ్వండి. మీరు ఎప్పుడైనా మష్రూమ్ బిర్యానీ ఇంట్లో ట్రై చేశారా? ఎలా వచ్చింది కామెంట్ చేయండి నాకు. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. మష్రూమ్ బిర్యానీ ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మష్రూమ్ బిర్యానీలో వాటర్ పోసుకొని దగ్గరికి మరగనివ్వాలి. ఈ వాటర్ మరిగిపోయిన దాంట్లో బాస్మతి బియ్యం వేసుకొని బాగా ఉడకనివ్వాలి. బియ్యం బాగా ఉడకనివ్వాలి. మెల్లిగా కలుపుకోవాలి, లేదంటే బాస్మతి బియ్యం విరిగిపోతాయి. 90% కుక్ అయిపోతే కుక్ అయింది లేదో ఒక మెతుకు విరిచి చూడండి, తెలుస్తుంది. పక్కన మష్రూమ్స్ కూడా ఉడికిపోయాయి. రైస్ కుక్ అయిన 90% లేయర్గా మష్రూమ్స్ మీద వేసేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మష్రూమ్స్ మీద ఆ మసాలా మీద లేయర్గా పరిచేసుకోండి. 90% కుక్ అయిన తర్వాత ఒక నిమ్మబద్దం తీసుకొని బాగా పిండుకోవాలి. అందులోకి కొత్తిమీర బాగా పరుచుకోవాలి. అందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా తీసుకొని బాగా వేసుకోవాలి. తర్వాత నెయ్యి వేసుకొని
తర్వాత కుంకుమ పాలు వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసుకోండి. మూత పడేసి ఒక 5 నిమిషాలు దమ్ము వచ్చేయండి. దమ్ అయిపోతే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. Thank you for watching. Bye bye.